శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలపడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి. దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు అక్టోబర్ 2025 ఎలా ఉందో చూద్దాం. వ్యాపారస్తులకి ముందు ప్రారంభం అవుతుంది. వ్యాపారస్తుల్లో లాభాలు బాగా వస్తాయని కూడా చెప్పచ్చు. కారణం ఏమంటే కొన్ని ఏండ్లుగా గత ఒక 5-6 ఏండ్లుగా మీరు పడుతున్నటువంటి ఆ స్ట్రెస్కి ఒక విరుగుడు అని చెప్పచ్చు. ఈ నెల మీకు దసరా నుంచి, దసరా వచ్చిందంటే శుభం జరుగుతుందంటారు కదా, అలా దసరా నుంచి మీకు అన్నీ మంచి జరగబోతుందండి. తులారాశి మిత్రులు ఎప్పుడు ఆ తక్కిడి ఇలా ఊగుతుంటుంది సార్, ఒక పక్క ఇటు, ఒక పక్క బాగున్నామనే లోపే ఇంకో పక్క ఇట్లా వాల్టెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ తులారాశి యొక్క జీవితం అంతా కూడాను. చాలా ఈ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకందరికీ కూడా శుభ సమయం. వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇండస్ట్రీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన ఉత్పాదం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఈ నెలను మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి ఉద్యోగస్తులు. ఇంకా స్వయం వృత్తి, మీరు ఇంకా అన్ని రకాలుగా డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇంకా ప్రీస్ట్, పురోహిత్స్ కానీ, లేదా ఇక ఆచారి కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ, ఇలా స్వయం వృత్తి మల్టిపుల్గా ఉన్న వాళ్ళు, ప్రింటింగ్ వాళ్ళకి, వీళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం, చాలా వెల్కమ్స్ రాబోతున్నాయి ఈ యొక్క మీడియా రంగం వారికి. అంత దూరం ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్త సుమి, మళ్ళీ చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోవాలి. కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఆ రెచ్చిపోయారనుకోండి, మొత్తానికి మోసమై కూర్చుంటారు. అది ఒకటి జాగ్రత్త పడాలి. తర్వాత మహిళలు, ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి కొంచెం స్మార్ట్నెస్గానే అనిపిస్తుంది, కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్గా చేసుకుంటే చాలు. అద్భుతమైనటువంటి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అవార్డ్స్ పొందే అవకాశాలను, మీరు చేసిన దానికి అందరి దగ్గర అప్రిషియేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మంచి కలయిక పొందే ఒక అద్భుతం ఉంటుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం. ఇంకా ప్రేమ వివాహంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదుపులో పెట్టుకోండి, అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి, న్యాచురల్గా ఉండండి, అది ఒక మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా కాస్మెటిక్స్, ఈ యొక్క దాని ఏమంటారు, అందానికి సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ వాడుతుంటారు కదా, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ, ప్రాంతీయమైనటువంటి విద్యార్థులు కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఎన్నో రోజులుగా ఆగిపోయి ఉన్నటువంటి మీ యొక్క రియల్ ఎస్టేట్ అంతా కూడాను మళ్ళీ పుంజుకునే అవకాశాలు, అందుకని పరిగెత్తదు, కొంచెం బ్రీత్ అని, రైట్ ఓకే నాకు బ్రీత్ వచ్చింది అనే ఒక అవగాహనలోకి వస్తారు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. రైతులకి చాలా అద్భుతం అండి, ధరలు బాగా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రైతులు ఆనందంగా ఉండే ఒక నెల ఈ అక్టోబర్ నెల అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న వారికి, రాజకీయంలో కానీ లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మంచిది. ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మంత్ అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఓవరాల్
తులారాశి వారికి అన్ని బాగుంది, కానీ ఇక్కడ కానీ చెప్పాను. ఏంటి కానీ అంటే ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయి, పిఓసి అన్నీ వస్తుంటే జాగ్రత్త పడండి. తర్వాత పురుషులకి లేదా స్త్రీలకు ఎవరికైనా కూడా టీత్కి సంబంధించి బాగా వచ్చే అవకాశాలు, ఇబ్బంది ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్ సంబంధించే అవకాశాలు, నర్వస్కి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, ఒక్కసారి పోయి జనరల్ చెకప్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి. అన్నీ భగవంతుడు ఇస్తారు, కానీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. తులారాశి మిత్రులారా, అక్టోబర్ అన్నీ బాగుంది, ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి. అవకాశం ఉంటే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకే దిగ్విజయంగా ఉందండి ఈ నెల, చాలా అద్భుతంగా. అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ నుంచి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఆనందకరమైనటువంటి దసరా దీపావళి శుభాకాంక్షలతో ఆనందోత్సాహంగా నూతన వస్త్రలాభం, ఆభరణ లాభం, గృహలాభం, అన్ని రకాలుగా గృహప్రవేశ యోగం, వివాహం కానీ వాళ్ళకి ఏది చెప్పుకోవచ్చు అని ఒక తులారాశి మిత్రులారా, గెట్ రెడీ, ఆనందంగా నిద్రపోండి ప్రతిరోజు. అంత అద్భుతంగా ఉండబోతుంది. విజయోస్తు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టమైనటువంటి దేవాలయంలో, మీ యొక్క కులదైవ దేవాలయంలో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపం వెలిగించండి. చంద్రాష్టమం ఇక్కడ ఉంది. 16 అక్టోబర్ ఉదయం 7:46 నుంచి 18 అక్టోబర్ మధ్యాహ్నం 2:50 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్త. అదృష్ట సంఖ్య 6. మీ యొక్క కలర్ నీలం. తూర్పు దిక్కు మీకు చాలా విశేషంగా ఉంటుంది. శుభ సమయం 8:30 నుంచి 10 గంటల వరకు. ప్రతిరోజు బాగుంటుంది. ఆచితూచి వ్యవహరించండి, చాలా అద్భుతంగా ఉంటారు. లక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. దేవి సప్తసతి పారాయణం చేయండి. చండిక అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మవారి దీపావళి దేవాలయంలోకి వెళ్ళి కుంకుమార్చన చేయండి. ఈ నెలంతా కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి కూడా దానం ఇవ్వండి. వస్త్రాలు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా అన్ని రంగం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక చిన్న ప్రయత్నం. ఎలా అంటే చాలామందికి చిన్న చిన్న ప్రశ్నలు మనసులో పడుతూ ఉంటుంది. నిత్య జీవితంలో ఎలా ఉండాలి, వాటి అన్నిటికీ ఒక చిన్న స్టార్ట్ అని కూడా చెప్పచ్చు. దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న: గురుగారు, నిద్ర లేవగానే ఏం చూడాలి? చక్కగా అరిచేతిని ఇలా పెట్టేసుకొని రాకి గట్టిగా ఇలా అనడంతో కొంచెం నరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. చేతిని చూడండి, కరాగ్డే వస్తే లక్ష్మిని చెప్పుకోండి. మంత్రం చూడండి, అద్దాన్ని చూడండి, మీ శ్రీమతిని చూడండి, మీ పిల్లల్ని చూడండి. ఏది చూసినా మంచిదే. చూడకుండా అయితే ఉండలేం కదా. ఏది చూడలేదు, మన ఎదురుకుండా గోడ కనబడుతుంది. ఆ గోడను చూసేపడిని ఇవన్నీ కూడా చూడండి కదా. న్యాచురల్గా ఆలోచిద్దాం. నిద్ర లేవగానే ఇది చూస్తే అవుతుందా, ఇది చూస్తే చెడుగా అవుతుందా అని ఏమీ లేదు. ఇష్టం వచ్చింది చూడండి, కానీ మంచిది చూడండి. విజయోస్తు. నెక్స్ట్: ఉప్పుని దొంగలించకూడదు ఎందుకు? మరియు ఉప్పుని చేతిలో ఇవ్వకూడదు ఎందుకు? ఉప్పుని ఏ రోజుల్లో కొనాలి? ఇవన్నీ కూడా ఒక లెక్క ఉందండి. ఉప్పుని దొంగలించడం అంటే దరిద్రాన్ని దొంగలించినట్టే. సామాన్యంగా చాలా చీపెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే లైఫ్లో అది ఉప్పే. ఎవరు దొంగలించేది చాలా తక్కువ శాతం అని చెప్పచ్చు. ఉప్పుని చేతిలో ఇవ్వకూడదట. ఆ బంధం అనేది తెగిపోతుందట. ఉప్పులాగా డోరంతా కష్టమైపోయిందే అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఉప్పుని చేతికి ఇవ్వకూడదు. శుక్రవారం ఉప్పును కొనండి. అమావాస్య రోజు ఉప్పును కొనండి. ఉప్పు ఒక మంచి పిడికెడు ఉప్పు తీసుకొని దేవుడి ఇంట్లో అలా కింద పెట్టి ఉత్తర దిక్కులో ఒక దీపం వెలిగించి చూడండి. దరిద్రం అనేది పోతుంది. విజయోస్తు. నెక్స్ట్: గురుగారు, అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు? అదృష్టం పట్టే ముందు నాకు కనిపించే సంకేతాలు ఏమైనా అంటే ప్రాతకాలంలో నిద్ర లేవాలని ఒక భావన వస్తుంది. ఫస్ట్ మనం దానికి చాలా దూరం అయిపోయాం కదా. ఈ ఫోన్ ద్వారా ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో తెలీదు. ఫస్ట్ సంకేతం ఏంటంటే ప్రాతకాలం సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం. తర్వాత మనకు బయటికి వెళ్తూ ఉండగా ఆవు ఎదురుగుండా రావడం, లేదా ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఒకటి రావడం, లేదా మన ప్రియమైనటువంటి వాళ్ళు మనకు ఫోన్ చేయడం, వ్యక్తిగతంగా ఫోన్ చేయడం.
ఇలాంటివి మంచి మంచి జరుగుతుంది. దైవ గురువుల్ని చూడడము, ఏదైనా ఒక క్షేత్రం చూడడము, మనకు తెలియకుండానే స్పాంటనైజ్గా ఇది జరిగిపోతుంది, యాక్సిడెంటల్గా జరుగుతుంది. ఇదే అదృష్టానికి సంకేతం. గెట్ రెడీ. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ప్రాతకాలంలో నిద్రలేవండి. అన్నీ అదృష్టమే. ఎందుకంటే మీ యొక్క నిత్య జీవితంలో ఓ 4-5 గంటలు కలిసి వస్తే మీ వృత్తిని పెంచుకుంటూ మీ పోతే అదే అదృష్టం కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది కదా. మనం 9ంటికో 10ంటికో నిద్రలేసిన తర్వాత చేసే ఏ పనైనా మళ్ళీ 5-6 గంటలు వెనకబడిపోతుంది కదా. 5ంటికి లేచి చూడండి, 5ంటికి స్నానాది కార్యక్రమం నిత్యానుష్ఠానాన్ని చేసుకున్న తర్వాత 6ంటి తర్వాత ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మన యొక్క వృత్తి గురించి, మన ఉద్యోగం గురించి, మన చదువు గురించి ఆలోచిస్తాం. జీవితంలో ఎదుగుతూనే ఉంటాం. అదే అదృష్టం. దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడేది అని అర్థం. విజయోస్తు. నెక్స్ట్, సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా అంటే మన హైందవ శాస్త్రంలో లేదండి. ఈవెన్ పురుషులు కూడా సంపూర్ణమైనటువంటి తలనీలాలు వదకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మేము పురుషులు శిఖ ఎలా పెట్టుకున్నామో స్త్రీలకు కూడా శిఖ ఉంటుంది. ఆ శిఖ అలా చేసుకోవచ్చు, లేదా 3 కత్తెరలు ఇవ్వవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ఇంట్లో అశౌచమైనప్పుడు మగవాళ్ళు మాత్రమే కంప్లీట్గా గుండు లాంటిది కొట్టుకోవాలంటారు. కాబట్టి తలనీలాలు అనేది స్త్రీలకి కాస్త రిస్ట్రిక్టెడ్. మేము మొక్కుకున్నామండి అంటే ఆ మొక్కుదలకు నా దగ్గర ఆన్సర్ లేదండి. అది మీ విద్వత్కే వదిలేస్తున్నాను. ఈ సుమంగళి స్త్రీలు ఎవరైనా కూడా, సుమంగళి స్త్రీలు కాదు, ఏ స్త్రీలైనా 3 కత్తెరలు ఇచ్చుకోండి, మంచిది కదా. విజయోస్తు. గురుగారు, పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తులో ఉంటే ఏమవుతుంది? పక్కింటి కంటే మన ఇల్లు ఎత్తుగా ఉంటే ఏమవుతుంది? చిన్నగా ఏముంటుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ముందు వెనక వాళ్ళు కట్టుకుంటారు. ఒకళ్ళు 20 ఏళ్ళ క్రితం కట్టుకుంటారు, ఒకళ్ళు ఇప్పుడే కట్టుకుంటారు, ఒకళ్ళు మన మధ్యస్థంగా కట్టుకుంటారు. దానికి సంబంధం లేదు. మీ బౌండరీ మాత్రమే మీకు లెక్క. అందులో ఈశాన్యం ఎలా ఉంది, తూర్పు ఎలా ఉంది, ఆగ్నేయం ఎలా ఉంది, దక్షిణం ఎలా ఉంది, నైరుతి ఎలా ఉంది, పడమర ఎలా ఉంది, వాయువ్యం ఎలా ఉంది, కుబేర స్థానం ఎలా ఉంది, ఇవి చూసుకోండి చాలు. కానీ పక్కిళ్ళు యువతల ఇల్లు మీకు సంబంధం లేదు. వాస్తు పురుషుడు ఒక గ్రామంలో, ఒక ఊరిలో 500 ఇల్లు దాటిందంటే వాస్తు పని చెయ్యదు. వాస్తు ఉండాలి. ఉన్న ఇంట్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి. కానీ పక్కింటిని, ఇటుపక్క ఇంటిని, ఎదురింటిని, వెనకింటిని చూడకండి. మీ ఇల్లు కరెక్ట్గా ఉందా చూడండి, అద్భుతంగా ఉంటుంది. విజయోస్తు. గురుగారు, ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచితే ఐశ్వర్యాన్ని ఇస్తాయి? ఐశ్వర్యం ఇచ్చే ప్లాంట్స్ ఈరోజు పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తున్నారు. ఏవేవో టీవీలో చెప్పేస్తారు, అన్నీ పెట్టేస్తారు. తులసి పెట్టండి, కృష్ణ తులసి పెట్టండి, రామ తులసి పెట్టండి. చక్కగా తులసి మొక్కల్ని చక్కగా కలబంద మొక్కను పెట్టండి. చాలామంది పెట్టట్లేదు. కలబంద మొక్కను పెట్టి చూడండి, మీ యొక్క ఎలా ఉంటుందో నెగిటివ్స్ అంతా కూడా చాలా. బిల్వాన్ని పెట్టండి. ఏమంటే బిల్వ మహావృక్షం కదండి, అది పెరిగేంతవరకు పెట్టండి. అదృష్టం ఉంటేనే బిల్వ చెట్టు మన ఇంట్లో పెరుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత బిల్వ మొక్క వాడిపోతుంది. అలా కాకుండా అదృష్టం ఉంటే ఆ ఇంట్లో పెరుగుతుంది. బాగా పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక దేవాలయంలో పోయి దాన్ని పెట్టండి. తర్వాత మళ్ళీ ఒక కొత్త పెట్టండి. ఇలాంటిది పెట్టడం వల్ల ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న టబ్ ఉంటుంది కదా, వాటిలో కొత్తిమీరలు, మెంతకూరలు ఇలాంటివి పెట్టి వంటింట్లో వాళ్ళు కూడా మీకు మీరే చేయండి. ఈరోజు రేపట్లో చాలామంది ఆర్గానిక్గా పంటలు పండిస్తున్నారు కదా. ముఖ్యమైనటువంటి చెట్లు అంటే తులసి, మారేడు, బిల్వం మరియు కలబంద. ఇది పెట్టండి, చాలా బాగుంటారు. విజయోస్తు. ఈ అష్టమి, నవమి అబ్బో చాలా చెడండి, అయ్యో ఆ రోజు చేయకూడదు కదండి అని పెట్టుకుంటారు. చాలా తప్పండి. దుర్గాష్టమి, శ్రీరామ నవమి ఇవన్నీ కూడా అష్టమి నవమిలోనే వస్తున్నాయి. కృష్ణాష్టమి ఇవన్నీ కూడా అష్టమి నవమిలో. కాబట్టి చెయ్యకూడదని లేదు. తిదివార నక్షత్ర యమగండ దుర్మూర్త వర్జ్యాలలో భగవంతుడు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని లేదు. ఆ కాలగర్భంలో కొన్ని చేసుకుంటూ పోతున్నారు. అష్టమి అంటే అష్టమంలో కొంచెం ప్రారంభంలో కాస్త అవకతవకలు ఉంటుందని ఏదో ఒక నానుడి ఉంది. కానీ ఆ రోజులో యమగండ దుర్ముహూర్త వర్జ్య రాహుకాలాలు చూసుకొని ఏ పనైనా చేయండి, తప్పులేదు. వీలుంటే చేయడానికి మీకు మనసు లేదు, ఎప్పుడో అప్పుడు చేసుకున్నారు కదా, దైవ ప్రార్థన చేయండి. ఆ 2 రోజుల్లో చెయ్యకూడదు అనేది ఏముండదండి. ప్రతి పని చెయ్యొచ్చు, దైవారాధనతో చేయండి. విజయోస్తు. గురుగారు, మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఉంటుందా? మానవ జన్మ ఉత్తమమైనదేనా? ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ ఉందా అంటే ఇంతకంటే జన్మ ఏం కావాలండి? మనమందరం ఈరోజు ఈ మీడియా ద్వారా మనం చూస్తున్నాం, ఒకళ్ళని చూస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ జన్మ భగవంతుడు మనకు రాసి ఇచ్చేశాడు. పుట్టుకతో ఇలా రాసి పంపించేశాడు. నువ్వు వెళ్ళరా బాబు, ఈ జీవితాన్ని చూసుకో అని చెప్పి. ఎంత వీలు ఉంటే అంతమందిని మనం మంచి చూస్తాం.
పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్పి భగవంతుడు పంపించేశాడు. పరోపకారార్థం చెప్తాం, ఇతరులకి పరోపకారం చేస్తాం. మనకు అన్ని జీవులకి 5 తెలివే ఉంది, మనకు 6వ తెలివిని ఒకటి ఇచ్చాడు. మనము దేవాలయాలకి వెళ్తాం, ఆ దేవాలయ విగ్రహాన్ని సృష్టించిన వాడు మానవుడే, సైంటిస్ట్ మానవుడే, డాక్టర్ మానవుడే, రైతు మానవుడే. ఇవన్నీ చేసేవన్నీ ఇతరులని సృష్టించేది కూడా ఎక్కువ శాతంలో మానవులే ఉన్నారు. కాబట్టి ఇంతకంటే జన్మ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని స్తుతించే నోరు, భగవంతుడా నిన్ను స్తుతించే నోరు ఇచ్చావు, భాగ్యం. నిన్ను చూసే దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, కళ్ళు, భాగ్యం. ఈ యొక్క శరీరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని, భాగ్యం. ఇవన్నీ చెప్పదగిన, కృతజ్ఞత చెప్పగలిగిన ఏకైక జీవి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మానవ జన్మే. ఈ మానవ జన్మ అంత గొప్ప జన్మ. ఇంతకంటే గొప్ప జన్మ ఉందని నాకు తెలియదు, మీకు తెలియదు, అది ఎవరు చూసి ఉండలేదు. మనం ఇప్పుడు ఉన్నాం, మనం దీన్ని అనుభవిస్తున్నాం, అద్భుతంగా ఉన్నాం. ఉన్నన్ని రోజులు నవ్వుతూ స్నేహభావంతో ఉంటాం. విజయోస్తు. గురుగారు, నిత్య పూజ ఏ విధంగా చేయాలి? నిత్య పూజ, నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలంటే చక్కగా తలస్నానం చేయాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా ఏమండి మాకు చుండ్రు వస్తుంది, మాకు తల ఎంట్రుకలు రాలిపోతుంది, అవన్నీ లేదు. తలస్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపంతా కూడాను కడిగి పసుపుతో రంగు. ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా వర్తిస్తుందండి. ఏమండి మేము గడప కడగాలని మళ్ళీ వ్యంగ్యంగా అడగండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒకరు చేస్తారు, మగవాళ్ళందరూ కూడాను దేవాలయంలో ఇంటికి ఒక దేవుడి రూమ్ ఉంటుంది కదా, స్త్రీలంతా కూడా ఆ దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి పెట్టడం, మగవాళ్ళందరూ పూజాది కార్యక్రమాలంతా చేయడం, స్త్రీలు ప్రసాదాలంతా కూడా చేసుకొని నిత్య కర్మానుష్ఠానం. దాంట్లో మంత్రంలోనే ఏం చెప్పబడింది? నిత్య కర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం అని చెప్పి వేదంలో చెప్పబడింది. మీ యొక్క నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ చేయాలంటే, వృత్తి ఏదైనా చేయాలంటే దైవ ప్రార్థన చేయాలి అంటారు. ఆ దైవ ప్రార్థన చేసే చోట కొంతమంది ధూపదీప నైవేద్య అభిషేక ఆరాధనలతో చేస్తారు, కొంతమంది నమస్కారంతో చేస్తారు, కనీసం దీపమైనా వెలిగించి చేస్తారు, లేదా నమస్కారం. ఇవన్నిటికంటే కూడా ఏం కావాలి? సర్వస్య శరణాగతి. ఈ రకంగా నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలో ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనకు ఫోన్ ఉంది. ఈ ఫోన్ మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాము అని అన్నారనుకోండి, ఈ మాట్లాడేటప్పుడు ఏదో ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయింది కదా. మీరు నాకు కాల్ చేసినా, నేను మీకు కాల్ చేసినా, కానీ భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ లౌకికమైనటువంటి వస్తువులతో తృప్తిపడడు భగవంతుడు. ఇలా కళ్ళు మూసుకొని ఉండగా స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడేటప్పుడు ఆ భగవంతుడితో వన్ విత్ గాడ్ అలా కనెక్ట్ అయినప్పుడే ఆ నిత్య పూజ యొక్క ఫలితం. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ స్వామివారు కనబడితే చాలండి, అదే నిత్య పూజ. విజయోస్తు.